ఈ రోజులలో మనుషులు మొత్తం మారిపోయారు. అసలు రిలేషన్షిప్ అనేది వాల్యూ లేకుండా అయిపోయింది. రిలేషన్షిప్ అంటేనే వాల్యూ లేకుండా అయిపోయింది. ప్రేమ ఆప్యాయతలన్నీ దూరం అయిపోయినాయి. డబ్బుకి ఇచ్చే విలువ, బంధువులకు బంధుత్వానికి అసలు విలువలే లేకుండా అయిపోయినాయి. వాళ్ళకి కావాల్సింది ఓన్లీ పైసలు. పైసలు ఉన్నోడిని డెక్తురు. దగ్గర పైసలు ఉన్నాయా ఆడేసుంటోడు అయినా కానీ లంగ అయినా దొంగ అయినా వాడు మంచోడు అని చెప్పి గొప్పలు చెప్తారు. దగ్గర పైసలు లేని ఎంత మంచోడు అయినా అడ్డుతారంగా ఇస్తారు. అట్లా తయారైంది దునియా. అట్లాంటి వాళ్ళ దగ్గర కూడా ఏంటంటే కొన్ని మనల్ని ఎవరైతే మంచి వాల్యూ ఇచ్చి ఇజ్జత్ ఇస్తాడో దాంతో మంచిగా ఉండాలి. మనం పైసలు లేకుండా మనకు మనుషుల దగ్గరికి మనం పోవాలి. ఎందుకంటే అసంత దగ్గర పోయి మనం అవమానపడదానికంటే పోకుండా ఇంట్లో ఉండి నిమ్మలంగా సంతోషంగా ఉండొచ్చు. సరే అట్లా అని వాడు మనకు 10 రూపాయలు పెడతాడైతే కాదు. 10 రూపాయలు దీంతోడే 10 మాటలు చెప్పేస్తోలే కానీ వాడు ఎప్పుడు మనం చేస్తాడు కాదు. ఇట్లా చాలామంది అయిపోయారు. మొత్తం నేనే అట్లా అయిపోయాను అసలు. అందుకే మనం ఒకటోడు వేసుకోకుండా మనం ఏందో మనము బతికేది మనం బతికితే చాలా సంతోషంగా ఉండొచ్చు. అదే దోస్తులు దోస్తులు అయితే అట్లా ఉండదు అసలు. వాడు మనల్ని ఎప్పుడు పరిచయం అయినప్పటి నుంచి ఏ విధంగా చూస్తాడో అదే విధంగా చూస్తాడు. మన డబ్బులున్నా లేకపోయినా ఎంత బాధలున్నా కష్టాలు ఎటువంటి స్టేజ్లు ఉండని వాడు అంతే ప్రేమతో అంతే హ్యాపీతో మాట్లాడతాడు. ఎందుకంటే దోస్తాన్లో అట్లా ఉండదు. ఎప్పుడు కొనలేంది విలువైంది గొప్ప అంటే దోస్తానే నా విషయంలో అయితే. ఎందుకంటే ఈ బంధుత్వం అయితే బేకారు వాళ్ళు అంత బేకారు వాళ్ళు ఉండదు. తను ఎంత సొంతమైనా సరే మనం గొప్పగా ఎదుగుతున్నామంటే మనకి విధంగా పుల్లలు పెట్టాలి, ఈయన ఎట్లా ఆగం పట్టేయాలని చూస్తారు. అప్పుడు గొప్పగా చెప్తారు, చేసి మనం ఆగం చేస్తారు. ఖరాబ్ అయిపోయినామా ఇక మళ్ళీ మొత్తం బ్యాడ్గా చెప్పడం స్టార్ట్ చేస్తారు. అదే దోస్తాలు అనుకో అట్లా అస్సలు ఉండదు. ఎప్పుడైనా వాడు ఒకటే తిరుగుతారు, ఒకటే తిరిగి మాట్లాడతారు. కుల మతాలు భేదాలు లేకుండా ఉంటారు దోస్తాను. రియల్గా దోస్తాను అయితే చాలా గ్రేట్ ఫ్రెండ్షిప్.